దేనికోసం వచ్చారు అసలు? ఆధార్ కార్డు తీసుకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తుంది మహాలక్ష్మి పథకం కింద అని చెప్పేసి వాగ్దానం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సో మరి ఎన్నికల సమయంలో 2,500 రూపాయలు ఇస్తున్నారు. పోస్ట్ ఆఫీస్లో ఆధార్ కార్డు తీసుకెళ్తే 2,500 రూపాయలు ప్రతి మహిళ బ్యాంకులో పడుతుంది అని చెప్పేసి ఒక పుకార్ అనేది వికారాబాద్ జిల్లాలో అంటే ఒకరి మహిళ నుంచి ఇంకొక మహిళకి ఆ విధంగా మౌత్ టాక్ నుంచి వెళ్ళడం అనేది జరిగింది. సో ఒక్కసారిగా పోస్ట్ ఆఫీస్ చుట్టూ మహిళలు ఎగబడడంతో అసలు ఏం జరుగుతుందనే అయోమయంలో పోస్ట్ ఆఫీస్ అధికారులు పడ్డారు. తీరా అడగక 2,500 రూపాయలు వేస్తున్నారు, అందుకని బ్యాంక్ అకౌంట్ అలాగే పోస్ట్ ఆఫీస్లో చెక్ చేసుకోవడానికి వచ్చాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్లు సమాచారం. అసలు మాకు అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, మీకు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు ఎవరు చెప్పిండ్రు అని చెప్పేసి తీరా అడగగా మాకు ఇంటి పక్కన వాళ్ళు చెప్పిండ్రు, వాళ్ళకి ఇంకో వాళ్ళు చెప్పారు అని చెప్పేసి ఈ విధంగా సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తానికి వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వం 2,500 ఇస్తుందని పుకార్లు రావడంతో పోస్ట్ ఆఫీస్ ముందు బారులు తీరిన మహిళలు మాకు ఎలాంటి సమాచారం రాలేదని, మీకెవరు చెప్పారంటూ మహిళలను అడిగిన పోస్ట్ ఆఫీస్ మేనేజర్ ఒకరి నుండి ఒకరికి సమాచారం వచ్చిందని అందుకే వచ్చామని సమాధానం ఇచ్చిన మహిళలు. ఇప్పుడు ఎన్నికల సమయం, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఆ విధంగా ప్రతి మహిళకి 2,500 నిజంగా ఇస్తున్నారేమో. అండ్ సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే 2,500 రూపాయలు ఇచ్చేస్తుంది ప్రభుత్వము. సో మహాలక్ష్మి పథకం స్టార్ట్ అయిపోయింది, ఇంకా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి రకరకాలుగా పోస్టులు పెట్టడం అనేది కూడా జరిగింది. దాంతో ఎవరో ఒకరు చూసినట్లున్నారు. ఆ విధంగా ప్రతి మహిళ వెళ్ళడంతో నిజంగా ఇస్తున్నారేమో, ఎందుకంటే ఇప్పటికీ రేషన్ కార్డులు ఇస్తున్నారు, తర్వాత సన్న బియ్యం ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇస్తున్నారు. ఆ విధంగా రీసెంట్గా మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి అన్నారు. అలాగే 2,500 రూపాయల ప్రస్తావన తీస్తే కూడా అవును మా ప్రభుత్వం ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుంది, మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం, అందులో భాగంగానే 2,500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి మొన్న క్యాబినెట్ సమావేశం తర్వాత కావచ్చు, తర్వాత 2-3 ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసినాం. సో ఆ విధంగా నిజంగా ఇస్తున్నారేమో, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ ముందు ఇస్తున్నారేమో అని చెప్పేసి ఒక్కసారిగా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడంతో గందరగోళానికి అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు చెప్పారు వీళ్ళకి, అధికారులు కావచ్చు, తర్వాత ఇతర మీడియా ఛానల్లో కావచ్చు, ప్రింట్ మీడియాలో కూడా ఎక్కడ కూడా ఈ సమాచారం రాలేదు. మరి వీళ్ళకి ఈ సమాచారం ఏ విధంగా తెలిసిందని చెప్పేసి అధికారులు తలలు పట్టుకున్నారు. సో మొత్తానికి ఒక్కసారిగా లేదు, ఇప్పట్లో ఈ పథకం లేదు అనేసరికి మహిళలు వెనుదిరిగినట్టు కూడా సమాచారం. సో ఏదన్నా కూడా జాగ్రత్త అంటే అఫీషియల్గా వస్తుంది, న్యూస్ ఛానల్లో కావచ్చు, వార్తాపత్రికల్లో వస్తుంది, అప్పుడు మేము పిలుస్తాము, అప్పుడు రండి అని చెప్పేసి కూడా చెప్పారు. సో ప్రతి ఒక్క మహిళ రేషన్ కార్డులు కావచ్చు, తర్వాత ఆధార్ కార్డులు, తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు కూడా తీసుకొని పోస్ట్ ఆఫీస్ చుట్టూ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడంతో నిరాశకు గురయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.